ఆంటీ మరి మీరు వచ్చిళ్ళు రాఘవతో పంపించిపోయి డబ్బులు. రాఘవ నేను చెప్తాట్టు ఎట్లింటాండు బిడ్డ, వాని బాధలో వాడే ఉన్నాడు. బాధలు ఉన్నాడా? ఎందుకు ఆంటీ? రాఘవకి ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతాను ఉద్యానికి, నీకు తెలియదా ఏమైందో? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఆంటీ? నాకైతే ఏం అర్థం కావట్లేదు. నా కొడుకు నిన్ను ఇష్టపడతానని చెప్పిండట కదా, మళ్ళీ నాకేం తెలియదు అని అంటాను. జానకి నీ గురించి ఆలోచించుకుంటా 2 రోజుల కానుంచి వాడు అన్నం తింటలేడు, నిద్ర పోతలేడు, ఇంట్లో ఉంటలేడు. వాడు నీ గురించి ఆలోచించుకుంటా పిచ్చోడు అయినట్టు అవుతాడు వాడు. నా గురించి ఆలోచించడం ఏంటా అంటే? నేను ఆల్రెడీ చెప్పేసిన నాకు ఇష్టం లేదని. ఎందుకు జానకి, మీ ఇద్దరికి ఏమైనా లొల్లులు అయినాయా? గొడవలేం కాలేదు ఆంటీ, కాకపోతే రాఘవ నేను ఎప్పుడు అట్లా చూడలేదు, ఒక ఫ్రెండ్ లాగానే చూసిన. ఎట్లా బిడ్డ వాడు చెప్పు తింటలేడు, నీ గురించి ఆలోచిస్తాడు, మరొకసారి చెప్పరా అది బిడ్డ? అబ్బా నేను ఎన్నిసార్లు చెప్పాలంటే? బిట్టు సూరికి చెప్పిన, రాఘవ కూడా కలిసి చెప్పిన, ఆయన చెప్పిన అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలి? నా కొడుకు ఏం తక్కువైంది జానకి, ఇక 4 రోజులు అయితే జాబ్ చూసుకుంటాడు వాడు, మరి చేసుకోరా అది పెళ్లి? అరే మీరు కూడా ఇట్లా మాట్లాడుతున్నారేనా ఆంటీ? నాకు ఇష్టం లేదని చెప్తున్నారు కదా, అర్థం చేసుకోరా? ఇష్టం లేదంటే ఏంటి?